అందరికీ శుభోదయం. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనము డాల్ లేక్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనం 2 days స్టే చేసాము. దీని యొక్క వివరంలో కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈరోజు డే 7th మనం ఇక్కడ నుంచి మనము కాట్రా వెళ్తున్నాము. ఎందుకంటే మాత వైష్ణోదేవి దర్శనాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి మేము క్యాబ్ని ఎంచుకున్నాము. సో క్యాబ్ వచ్చేసి మనకు 3800 రూపీస్ ఛార్జ్ పడింది మనకు ఇక్కడ నుంచి. దాదాపు ఈచ్ పర్సన్ వచ్చేసి మనకు 760 రూపీస్ పడినట్టు అన్నమాట. గుడ్ మార్నింగ్ వచ్చేసి మనము 10 o'clock అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి మనము మన కాట్రా ఎలా పోతున్నాము. సో మా ఫ్రెండ్స్ ఎగ్జైటింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం స్టార్ట్ కావడం జరిగింది. డాల్ లేక్ నుంచి మనకు కార్ వచ్చింది, పికప్ చేసుకొని అక్కడ నుంచి మనము కాట్రా వెళ్ళడం జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి 261 kilometers ఇక్కడ నుంచి మనకు డిస్టెన్స్. అరే రానే వెళ్ళడానికి కరెక్ట్ 8 hours పడుతుందంట మనకు. 8 hours అంటే ఈవినింగ్ 4-5 వరకు రీచ్ కావడం జరుగుతుంది. మధ్యలో కొన్ని లొకేషన్స్ కూడా కవర్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా వచ్చేసి మనం శ్రీనగర్లో ఉన్నాము. శ్రీనగర్లో కూడా హెవీ ట్రాఫిక్ ఉంది మనకు మార్నింగ్ టైంలో. మీకు ఫ్రంట్ సైడ్ కూడా కనబడుతుంది. సో ఈయన వచ్చేసి మా డ్రైవరు. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈయన నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి మనకు బాల్టాలార్ శ్రీనగర్లో కూడా అందుబాటులో ఉంటాడు. సో మనకు రీజనబుల్ ఉన్నది. भाई उनका नाम क्या है भाई? गुलाब पठान है उनको नाम. फोन नंबर भाई एक नंबर फोन नंबर बता भाई उनको. 7006-583789. ఓకే బ్రో. ఇది గాయస్ ఈయన ఫోన్ చేసి మనం ఆల్రెడీ తెలంగాణ నుంచి మేము వచ్చినాం. ఒకసారి మనం టచ్ చేసే చాలు ఆయన పికప్ చేసేసుకుంటాడు ఎక్కడున్నా. చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు మనకు కూడా. ఆల్మోస్ట్ బాల్టాల్ నుంచి మనం శ్రీనగర్కి వచ్చాం. మళ్ళీ శ్రీనగర్ నుంచి అదే దాంట్లో తీసుకున్నాం. ఎన్ని వచ్చినా కానీ మనం దీంట్లో వెళ్తేనే సేఫ్ అని అనుకుంటున్నాము. సో ఇదైతే మన జర్నీ ఇట్లా స్టార్ట్ కాబోతుంది మనది. మంచి మంచి లొకేషన్స్ కూడా తీయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన శ్రీనగర్ టు కాట్రా లొకేషన్స్ ఇవన్నీ మనం కవర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ప్రజెంట్లీ వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్. నేను బాయ్ మాట్లాడు బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ అనేది చాలా వండర్గా ఉన్నాయి. నవంబర్ డిసెంబర్లో వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. సో మీరు ఎవరైనా వచ్చేది ఉంటే నవంబర్ టు మార్చి మధ్యనే రండి. ఇప్పుడు ఎండ చాలా తీవ్రత ఎక్కువగా ఉన్నది కాబట్టి మేము కార్లో ఏసీ వేసుకొని వెళ్తున్నాము. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డు మా మహేందర్ భయ్య జింబాడి. మనము అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి వచ్చే రూటు ఇదంతా వచ్చేసి మనకు మళ్ళీ కాట్రా వెళ్ళే రూటు. సో ఆ రూట్లో మధ్యలో మనకు వచ్చేసి ఈ షాప్ ఉంది మనకు. సో ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా మనకు ఆల్రెడీ మాట్లాడతాం. లోపల వచ్చేసి లోపల వ్యూస్ టోటల్ ఇక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో మనకు వచ్చేసి సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వాల్నట్స్, సో మనకి హెల్త్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో నేషనల్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయంట మనకు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ డిస్ప్లేలో చూపెట్టడం జరుగుతుంది. డిఫరెంట్ ఉన్నాయి మనకు. దీనిలో వచ్చేసి క్వాలిటీలు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బాదంలో వచ్చేసి మనకు క్వాలిటీ ఏంటంటే ఆయిల్ కూడా బాగుంది. మనకు లైవ్ లో కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్
See the this is the oil, huh? This is Mamra Badam oil. See the walnut oil, huh? This is the pure and authentic. See the oil. కనిపిస్తుంది కదా You మీకు? didn't have to soak almonds and walnuts of Kashmir. Huh? రైట్ రైట్ థ్యాంక్ యూ బాయ్. ఇంకా మనకు కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీళ్ళకు ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందంట. నా వీడియో ద్వారా కూడా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే చేసుకోవాలి. में इसका सीजन होता है, जब भी सीजन आता है तो यहाँ पे आप फोकस कीजिए, ऐसा फूल आता है, एक फूल के अंदर ये 3 पत्ती केसर होती है टोटल, ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో వీళ్ళు బై పోస్ట్ కొరియర్ బీ డాలే ऑल ओवर ఆల్ ఓవర్ ఇండియా మే మనకు కొరియర్ కూడా చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బెటర్. మీకు ఈ తెలుగులో ఏం చెప్తున్నానంటే ఇది ఒరిజినల్ అంట. సో ఇది 1 గ్రామ్ వచ్చేసి మనకు 300 రూపాయలు ఉంటుందంట. ఇది पोर्शन लिया जाता है, इसको दूध या पानी के साथ अच्छी तरह से मिक्स करते हैं और पीते, इतना सा लेना होता है. इसको अच्छी तरह से मिक्स करते, शेक करके पीते हैं, ठीक है. और ये आपकी बॉडी में कोई भी वीकनेस इंटरनल एक्सटर्नल दोनों में इसको. और इसके अलावा हमारे पास आता है भाई साहब केसर के प्रोडक्ट्स, जैसे हमारे पास सैफरान क्रीम आती है, कुमकुमो क्रीम जिसको बोलते हैं. ये आता है हमारे पास स्क्रब, वॉलनट प्लस एप्रिकॉट स्क्रब. और हमारे पास आता है कुमकुमादी तेल, ये सैफरान ऑयल. सैफरान ऑयल आता है हमारे पास, कुमकुमादी तेल हम इसको साउथ इंडियन लैंग्वेज में बोलते हैं. ये डार्क सर्कल, पिगमेंटेशन, एक्ने वगैरह के लिए और ब्राइटनिंग और ग्लोइंग स्किन के लिए बहुत अच्छा होता है. इसको आप बालों में भी लगा सकते हैं, चेहरे पे भी लगा सकते हैं. ये ज्यादातर अंडर आइज लगाते हैं. और आता है हमारे पास सिरप, ये होता है विटामिन सी सिरप, ये आप नाइट में लगा सकते हैं, ठीक है. और ये आपकी ग्लोइंग स्किन, डार्क सर्कल, पिगमेंटेशन दोनों का असल में सेम है. अब ये सिरम है, ये वाटर बेस्ड है, ऑयल बेस्ड है. और हमारे पास आता है फेस वॉश, सैफरन फेस वॉश. और आता है बादाम का तेल, जो कश्मीरी मामरा बादाम होता है उसका तेल होता है. और आता है कश्मीरी कहवा, जो आप शायद अभी पी रहे हैं, ये होता है कहवा, कश्मीरी कहवा, ये स्पेशल कश्मीरी शाही कहवा. और आता కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఇండియా ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మనకు సెండ్ చేయగలుగుతారంట. ఇక్కడ మీకు మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాల్నట్స్ షాప్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి మనకు రోడ్డు మధ్యలో. మనం అలాంటిది ఒక షాప్ చూసుకొని దాంట్లో వెళ్ళాము. సో డీటెయిల్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఏమైనా సో మీకు ఇవన్నీ ఫ్యాక్టరీసే కనబడుతున్నాయి, బ్యాడ్ ఫ్యాక్టరీస్ మీకు కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ అయితే అనుకుంటా, మనకు తెలిసి ఇండియా మొత్తం. సో ప్రజెంట్ వచ్చేసి మన దారి మధ్యలో మనకు బ్యాట్ షోరూమ్. సో మనము ఇక్కడ చాలా బ్యాట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాక్టరీ కూడా ఉంది. సో మనకి ఇక్కడ రేట్స్ తక్కువనే ఉన్నాయి తీసుకుంటే మనము. ఇది మనకు ఫ్యాక్టరీ ఉంది బ్యాట్లది. సో ఇది షాపు. సో దారి మధ్యలో మీకు ఇవి కూడా కనబడుతున్నాయి. సో బ్యాట్స్ వచ్చేసి మీకు కనబడుతుంది, ఈ కట్టెతోనే మనకు చేసేది బ్యాట్స్. ఓకే, రైట్ టు బీచ్. దాదాపు మనం శ్రీనగర్ నుంచి 30 to 40 కిలోమీటర్స్ వచ్చాము. ఈ రూట్ వచ్చేసి మనకు అనంతనాగ్, మనకు లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంటుంది. 80 కిలోమీటర్స్ ఉంటుంది మనకు ఇక్కడ నుంచి. సో ఇంకా ముందుకెళ్తే మనకు వచ్చేసి పహల్గామ్ రూట్ ఉంటుంది. పహల్గామ్ వచ్చేసి మనకు 20 కిలోమీటర్స్ ఉంటుంది, సేమ్ లెఫ్ట్ సైడే. అమర్నాథ్ యాత్రికులు ఇక్కడ నుంచి కూడా వెళ్తారు. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అమర్నాథ్ యాత్రికులు పహల్గామ్ నుంచే. సో ఈ రూట్కి వెళ్తాము. ఇది వచ్చేసి మీకు ముందు కనబడదంతా వ్యూ, రోడ్ ఎలా ఉందన్నది ఏందన్నది. సో మాకైతే ముందు వ్యూ ఇలా ఉంది. సో మాకు దారి మధ్యలో కూడా చాలానే ట్రాన్స్పోర్ట్స్ కూడా కనబడుతున్నాయి, లారీలు అయితే చాలా వెహికల్ ఉన్నాయి. కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి, రోడ్స్ వెడల్పు కానీ ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్. చాలా బాగుంది, రోడ్కి ఇలాంటి విషయం లేదు. వెళ్ళే దారిలో ప్రజెంట్ వచ్చేసి మేము వెళ్ళే దారిలో ఇక్కడ కొద్దిగా ఆగడం జరిగింది. సో మీకు ఇది వచ్చే రూట్, మనం వచ్చిన రూట్ ఇది. సో ఇక్కడ మనకు మీకు చెప్పినట్టు ఇంతకుముందు బ్యాట్స్ ఫ్యాక్టరీలో బ్యాట్లు కూడా ఉన్నాయి, వాల్నట్స్ కూడా ఉన్నాయి. సో సో ఇవి వచ్చేసి మనం యాపిల్ కోసం ఇక్కడ ఆగడం జరిగింది. సో ఇక్కడ యాపిల్స్, బ్యాట్స్, వాల్నట్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. సో యాపిల్ ఇక్కడ వచ్చేసి మనకు తెలిసినట్టు చాలా తక్కువనే ఉన్నాయి. సో ఏకబార్ మనం చూద్దాం. బాక్స్ వచ్చేసి 2 కిలోలు, 5 కిలోలు అలా ఉన్నాయి. మనకు వచ్చేసి బాక్స్ మొత్తం వచ్చేసి 300-400 రూపీస్ ఛార్జ్ పడడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 1 కిలో దాకా ఉంటుంది. సో మనకు వచ్చేసి ఇది 80 రూపాయల దాకా ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు 300 రూపాయ. ఓకే పూరా 300 రూపాయ, 300 का है वो कितना 20 మనకి 20 దాకా రావచ్చు మనకు. సో ఇక్కడ మనం బార్గెన్ చేస్తే కూడా తగ్గడం జరుగుతుంది. సో దీనిలో వచ్చేసి మన గ్రీన్ ఉంది, రెడ్ కూడా ఉంది. సో యాజ్ ఆర్ మీరు ఈ రూట్లో వస్తే మనం ఇక్కడ తీసుకోగలుగుతాం. మనకు చాలానే ఉంటాయి మనకి ఈ రూట్లో మనకు యాపిల్స్. చూద్దాం ముందు. సో మీకు లెఫ్ట్ సైడ్స్ అంతా మొత్తం కనబడంతా మార్కెటే.
దారి మధ్యలో ఇలాంటి షాప్స్ చాలానే ఉంటాయి. సో మా వాళ్ళు దిగి ఎక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి కంపారిజన్ చేద్దాం అన్నట్టు ఆలోచించారు. మేము ఆల్రెడీ జమ్ములో చూసినప్పుడు కూడా ఉండే కొన్ని దగ్గర కూడా ఏంటంటే మోసం చేస్తూ ఉంటారు, రేట్స్ ఇక వీళ్ళు తీసుకుంటారులే అన్నట్టు అని. కానీ మనం అయితే ఒకటే రేట్లో ఉంటాం కాబట్టి సో అట్లా ముందుకెళ్ళాము. మనం ఏం తీసుకోలేము. ఇక ముందు రూట్స్ ఎలా ఉంటాయంటే రోడ్డు మధ్యలో కూడా మనకు విలేజెస్ అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి కొన్ని కంపారిజన్ చేసుకుంటాం మనకు ముందుకెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరికైనా వచ్చినప్పుడు ఉపయోగపడతాయి అన్నట్టు. మనకు వచ్చే వరకు దాదాపు ఒక 2 టోల్ గేట్స్ వచ్చాయి. మీకు ఇది ఒకటి సెకండ్ టోల్ గేట్ అనుకుంటాం మనకు. ఇక్కడ నుంచి మనం అటు వెళ్ళడానికి మనకి ఇంతవరకు టన్నెల్ రాలేదు. టన్నెల్ కూడా చాలా ఉంటాయని చెప్పారు. ఎక్కడ 2 వీలర్ల ఫస్ట్ టన్నెల్ మీకు పైన కనబడుతుంది. సో టన్నెల్లో వెళ్తున్నాము. సో ఇది ఎన్ని కిలోమీటర్లు ఏందన్నది సో ఇంటర్నల్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి టన్నెల్. సో ఎక్స్పీరియన్స్ టన్నెల్ టోటల్గా మనం వచ్చేసి 8.5 కిలోమీటర్స్ వచ్చాము. దాదాపు 5 minutes to 5 to 6 కిలోమీటర్స్ 5 to 8 minutes పట్టింది మనకు. సో టోటల్ వచ్చేసి లోపల కూడా స్పీడ్ వచ్చేసి మనకు 80 to 100 స్పీడ్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. సో ఏదో లోకంలోకి బయటకు వచ్చినట్టు మాకు ఫీలింగ్ ఉంది. చీకటి లోకంలోకి దారిలో రోడ్స్ కానీ టన్నెల్స్ కానీ చాలా బాగున్నాయి. లొకేషన్స్ మాత్రం మీరు ముందు చూస్తున్నారు కదా, మంచి లొకేషన్ చూసాము. బట్ నేను ఎంత చేయడం ఎడిటింగ్ చేయడం జరిగింది కాబట్టి సో మీకు కావాల్సిన కొన్ని మాత్రం చూపెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మేము జర్నీ స్టార్ట్ అయ్యి కూడా దగ్గర 3 to 4 hours అవుతుంది మాకు జర్నీ. మధ్యాహ్నం టైం కాబట్టి కొద్దిగా ఎక్కడ తినేసి వెళ్దామని ఆలోచనలో మా డ్రైవర్కి అడిగితే ఇక దగ్గర ఏమైనా హోటల్ ఏమైనా ఉందంటే లేదు, ఇక్కడ దగ్గరలోనే లంగర్ ఉందని చెప్పాడు. అరే మా మాటలన్నీ రికార్డ్ అయితే జాగ్రత్త. వాడి కింద కమెంట్లో పెడతాడు ఆడు ఊరినోడు అని. అప్పుడు చెప్తా ఆడు అడ్రస్ వాడు ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చేస్తా. అన్న కరెక్ట్ పెట్టినవే అని అంటాడు కామెంట్లల్లో. కరెక్ట్ మాట్లాడారు మీరు అని. ఆ టన్నల్ నుంచి బయటకు వెళ్ళగానే కొద్ది దూరంలోనే మనకు లంగర్ కనబడ్డది. సో ఇక్కడ మనం కొద్దిగా తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ అయ్యేది జరుగుతుంది. లొకేషన్స్ మాత్రం ఏమన్నా ఉన్నాయా అబ్బా. పైన మీకు ఒక సౌండ్ వినబడుతుంది చూడండి, ఇక పవర్కే పోయి. ఇది వచ్చేసి లంగర్ ఎంట్రీ. సో మనకు ఫస్ట్ పాయింట్ లంగర్. సో ఫ్రెండ్స్ కూడా ముందు కనబడుతుంది. ఇక్కడ అమర్నాథ్ డిస్ట్రిక్ట్ పోలీస్ రాంబాన్ అంట. వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్ యాత్రాసి. సో ఈ లంగర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన చెకింగ్ జరిగింది. చెకింగ్ తర్వాత మనం బయటకు వెళ్ళడం జరుగుతుంది లంగర్కి. సో ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. సో హ్యాండ్ వాష్ చేసుకొని మనం లంగర్కి వెళ్ళాలి. చాలా పెద్ద ఉంది. సో ఫుల్ సేఫ్టీ. సో లంగర్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుందాం. సో ఫైనల్గా ఇక్కడ మాకు చాలా లంగర్స్ సో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్పెషల్లీ థ్యాంక్స్ టు ది పీపుల్ సపోర్టింగ్ టు ఈ లంగర్స్ మనకు. సో ఇక్కడ ఏమున్నాయి ఏందో మనం ఒకసారి ఫైనల్గా చూడడం జరుగుతుంది. ఏమున్నారా ఆనే ఉంది చూద్దాం. బెడెన్సీ హ్యావ్ ద టేస్ట్. ఆడ నుంచి తినబుద్ధి అయితే 2 రోజులు అవుతుంది. చూద్దాం దా గిట్రా ఇట్లా. సో ఇవన్నీ మన లంగర్స్. సో చాలానే ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరికి ఏం కావాలన్నా కూడా బాగానే ఉన్నాయి. చూశారు కదా, అమర్నాథ్ వెళ్ళే వారికి చాలానే లంగర్స్ ఉంటాయి దారి మధ్యలో. మనకు జమ్మూ నుంచి వెళ్ళినప్పుడు కానీ పాల్గామ్ రూట్లో కానీ అలాగే బాల్టా రూట్లో వెళ్ళే వారికి కూడా ఇలాంటి లంగర్స్ చాలానే ఉంటాయి. సో ఇక్కడ భోజనించి అక్కడ నుంచి యాత్రికులు వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు చెప్పాలంటే ఫస్ట్ మేము ఏమనుకున్నాము అంటే శ్రీనగర్ నుంచి మనము జమ్మూకి అంటే కాట్రాకి వెళ్ళాలనుకుంటే బస్సు రూట్లో వెళ్ళొచ్చు అనుకున్నాము. ముందు రోజే మేము బస్సు గురించి ఎంక్వైరీ చేసాం. మనం వచ్చేసి శ్రీనగర్లో మనకు నియరెస్ట్ డాల్ లేక్ నుంచి దాదాపు 3 to 4 కిలోమీటర్స్ ఉంది మనకు బస్ స్టాండ్. సో అక్కడ పోయి ఎంక్వైరీ చేసాము. మనకు వచ్చేసి ఎంక్వైరీలో మనకి ఏం చెప్పారంటే మార్నింగ్ టైంలోనే ఉంటుంది. గవర్నమెంట్ బస్సెస్ అయితే మార్నింగ్ టైమే ఉంటుంది. అది వచ్చేసి ఛార్జ్ వచ్చేసి 500 to 600 అని చెప్పారు. అలాగనే ప్రైవేటు మన 7 seaters 18 seaters అలా ఉన్నాయి. 700 రూపీస్ నుంచి 800 అన్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని దీని బదులు మనం క్యాబ్ తీసుకొని వెళ్తానే బెటర్ అన్న ఆలోచనతోనే మేము ఇలా క్యాబ్ బుక్ చేసాము. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు బాల్టాల్ నుంచి శ్రీనగర్ వచ్చినది ఎవరైతే ఉన్నారో అదే ఆయనతోని
మళ్ళీ మేము మాట్లాడుకొని మన శ్రీనగర్ నుంచి కాట్రాకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈయన అయితే సేఫ్టీ ఉంటుంది అన్నట్టని. సో ఇప్పుడు దారి మధ్యలో కూడా మనకు చాలానే లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కంపల్సరీ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా రావచ్చు. మంచి మంచి లొకేషన్స్, టన్నల్స్, మీకు విజువల్స్ కూడా నా వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూపెట్టడం కూడా జరుగుతుంది. అలాగనే మీరు ఎవరైనా కాట్రా నుంచి జమ్మూకి రావడానికి కూడా ట్రైన్స్ ఉన్నాయి, బస్సు కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి 30-40 కిలోమీటర్స్ అనుకుంటా నాకు తెలిసి ఈ రూట్లో 1.5 hours జర్నీ పడుతుంది మనకు. మిగతాది మనకు కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి మాత్రము బస్సెస్ కూడా ఉంటాయి. సో అవి రేర్గా మనకు డిపెండింగ్ ఆన్ ద మనీ డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ రేట్స్ 500 కానీ అవి తక్కువగా ఉంటాయి. మార్నింగ్ టైంలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ జర్నీ వచ్చేసి టోటల్గా మీకు 8 hours దాకా జర్నీ ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. అలా రోడ్ మొత్తం ఘాట్ రోడ్స్, టన్నెల్లకించి వెళ్ళడము, మళ్ళీ ఘాట్ రోడ్స్ నుంచి వెళ్ళడము రోడ్డు, అందుకనే స్లోగా వెళ్ళడం జరుగుతుంది మనకు. మళ్ళీ మధ్యలో కూడా మాకు అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది. సో అది కూడా ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది మనకు. ఇక్కడ నుంచి స్లో వెళ్ళడానికి ఈ రోడ్స్, ఈ రవాణా వ్యవస్థ ఇంత డెవలప్ కావడానికి కూడా మన గవర్నమెంట్ ప్లస్ పాయింట్. సో మనకి ఈ యాత్ర కూడా ఇంత తొందరగా కంప్లీట్ కావడానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలానే ఉంది. దారి మధ్యలో కూడా మిలిటరీ వాళ్ళు కూడా చాలానే సపోర్ట్ చేశారు మనకు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. సో ఆల్మోస్ట్ మనం రాంబాగ్ వచ్చాము. ఇక్కడ నుంచి 88 కిలోమీటర్స్ ఉంది. సో ఇది వచ్చేసి సిటీ రాంబాగ్. ఇక్కడ నుంచి మనకు వర్షం పడుతుంది, బట్ ఇది పడతలేదు. వర్షం పడుతుంది మాకు. ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మనకు. ఇక్కడ ఏంటంటే మొత్తం కొండల పైననే మొత్తము ఊర్లు కానీ, టౌన్ కానీ, పట్టణం కానీ మొత్తం కొండల పైననే ఉంది. ఇక్కడ ఎట్లా ఉంటారో ఏమో మనకు కూడా అర్థం కాదు, కానీ ఇవే మనకు అట్రాక్షన్ కనబడుతుంది. మీకు సైడ్లో కూడా రివర్ వెళ్తుంది చూడండి. దాని పక్కనే మనకు ఒక విలేజ్ కానీ, ఒక ఊరు కానీ ఆ కొండల పైన ఎట్లా నిర్మించుకోవడం మనకి ఇప్పుడు కూడా అర్థం కాదు. కానీ రోడ్స్ మాత్రము ఎగ్దాం ఉన్నది. రోడ్స్ మాత్రము ఏదో ఫారెనర్లో వెళ్తున్నట్టే మనకు ఉంది. మనకు స్విట్జర్లాండ్ కానీ అట్లాంటి అనుభూతి అయితే మాకు కలుగుతుంది. ఈ కొండల మధ్యలో పక్కన వాటర్, రివర్, ఈ గ్రీనరీ, ఇలాంటి లొకేషన్స్ కంపల్సరీ మీకు కూడా చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ షూట్ చేసుకొని మీకు చేయడం జరుగుతుంది. టన్నెల్ కూడా ఎందుకంటే కొన్ని దగ్గర స్లో మోషన్స్ కూడా నేను పెట్టడం చేశాను. సో మీరు కూడా విజువల్ చూస్తారని. సో గ్రీనరీ, ఇలాంటి లొకేషన్స్ మళ్ళీ ఎప్పుడు చూస్తామో అన్న కోణంలో, మళ్ళీ ఎప్పుడు వస్తామో మళ్ళీ ఇలాంటి రూట్లో కనెక్ట్ ఉద్దేశంలో. కానీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు ఆల్రెడీ ఉదాపూర్ అనేది ఉంటుంది మనకు. కాట్రా నుంచి దాదాపు 20 కిలోమీటర్స్ అనుకుంటా. సో అది అక్కడ దాకా వరకే మనకు కొద్దిగా హిందూస్ అనేది ఉంటారు. దాని తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ముస్లిమ్సే ఉంటారు. హిందూస్ అనేది చాలా తక్కువ ఉంటారు. సో ఉదాపూర్ వరకే మన టెంపుల్స్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ వరకే ఉంటాయి. దాని తర్వాత ఉంటాయి మీకు ఈ టన్నెల్, ఈ టర్నింగ్ పాయింట్స్, ఈ గ్రీనరీ ఒక వేరే ప్రపంచంలో ఉన్నామనుకో మేమైతే. అది మీరు నా వీడియోలో మీరు చూస్తున్నారు. నా వీడియోలు కూడా చూస్తున్నందుకు చాలా సంతోషము. అలాగే నా టోటల్ వీడియోలలో అమర్నాథ్ సంబంధించిన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కూడా ఎందుకంటే ఎవరైనా నెక్స్ట్ టైం వస్తే కంపల్సరీ నాకు ఎంతో కొద్దిగా మోటివేట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ రోడ్ వే కూడా ఎలా ఉందన్నది కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు మనం ట్రైన్లో వచ్చాము, రోడ్ వే వచ్చాము, ఎంత సేఫ్టీ ఉందన్న ఉద్దేశంతో చూపెడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు నితీష్ గడ్కరీ ఈ రోడ్స్ని ఇంత డెవలప్ చేయడానికి. అలాగనే మన బీజేపీ గవర్నమెంట్, అలాగే మన పిఎం నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా అమర్నాథ్ని ఇంత పెద్ద సక్సెస్ఫుల్ చేసి రిటర్న్గా మనం కాట్రాకి రీచ్ అవుతున్నాం కనుక. సో ప్రజెంట్ వచ్చేసి మేము కాట్రాకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఆగడం జరిగింది. సో వర్షం కూడా బాగానే పడుతుంది. మీకు లైవ్లో అనిపిస్తుంది కొన్ని వీడియోస్ రాకపోవడం అనుకులా. ఇదిగా వర్షం పడుతుంది కాట్రాకి ఒక 20 కిలోమీటర్స్ ముందు. సో ఇక్కడ దగ్గరలో ఒక టీ పాయింట్లో తాగడం, టీ తాగుతున్నాం. వచ్చేసి టీ, కాఫీ తాగుతున్నారు. సో కొద్దిగా జస్ట్ కొద్దిగా రిలాక్స్ అవుదామని. ఉదయపూర్ దాటిన తర్వాత 3 to 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మనము బైపాస్ కట్ అయ్యి రైట్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. స్ట్రైట్ వెళ్తేనేమో జమ్మూకి వెళ్తాము. ఈ రైట్ సైడ్ వెళ్తేనేమో మనము మాతా వైష్ణవదేవికి రీచ్ కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనకు 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరైనా మన శ్రీనగర్ నుంచి వచ్చినా కానీ ఇక్కడ స్టాప్ చేసి అక్కడ నుంచి వేరే వెహికల్ మాట్లాడుకొని మాతా వైష్ణవదేవికి వెళ్ళడం జరుగుతుంది. లేదు జమ్మూ నుంచి వస్తే అంతా మళ్ళీ రొటేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి 50 to 60 కిలోమీటర్స్ మనం పడుతుంది. సో లొకేషన్స్ మాత్రం, ఈ రూట్స్ మాత్రం వివచ్చంగా ఉన్నాయి మనకు వచ్చేసి. మీరు చూస్తున్నారు అప్పుడే వర్షము, పొగమంచు, మధ్యలో చిన్న రోడ్డు, ఆ ఘాట్ రోడ్డు, ఆ గ్రీనరీ. సో వేరే ప్రపంచం అనుకో. ఇలాంటి చాలా మంచి లొకేషన్స్ మేము చూసాము. బట్ మీకు కొన్ని మాత్రమే మీకు చూపెట్టడం జరుగుతుంది.
ఈ టోటల్ జర్నీ మొత్తము కొన్ని నది పైన వంతెనలు కానీ అవి దాటుకొని వెళ్ళడం కానీ అప్పటికే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 5:30 అనుకుంటా, 5:36 అవుతుంది మాకు. ఇంకా దాదాపు అని 4 to 5 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి కాట్రా వైష్ణవదేవి. సో అక్కడికి వెళ్ళి అక్కడ మేము స్టే చేసి మళ్ళీ తెల్లారి మార్నింగ్ మేము వైష్ణవదేవి మాతని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ బిఫోరే మేము బుక్ చేసుకున్నాము. जाओ गुलमर्ग जाओ पहलगाम जाओ तो हमारी गाड़ी है, मैं पिकअप करता हूँ, मैं पूरा कश्मीर घुमाता हूँ. ఇతనే కార్ డ్రైవర్, ఈయననే మనను సేఫ్గా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈయన గురించి టోటల్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను. వైష్ణోదేవి హిల్స్ ఇది. సో ప్రజెంట్ వచ్చేసి మనం వచ్చేసి ఆశీర్వాదంలో మనము డాక్యుమెంటరీలో తీసుకోవడం జరిగింది మన రూమ్స్. సో అది కూడా చూపెట్టడం జరుగుతుంది. నియర్ మీకు ముందట కనబడుతుంది బస్ స్టాండ్. బై వాక్ నడిచేది అనుకుంటా నాకు తెలిసి, బట్ మనం కూడా రాలేము. సో ఇది వచ్చేసి హిల్స్ అయితే నేను అనుకుంటున్నాను. సో టోటల్గా వచ్చేసి మా డాక్యుమెంటరీ రూమ్ తీసుకోవడం జరిగింది. సో ఎట్లైనా మనం ఉండము కాబట్టి వచ్చేసి ఫర్ డే వచ్చేసి మనకు 150 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనితో మన డే 7 కంప్లీట్ అవుతుంది. 8th డే రోజు మనము మాతా వైష్ణవదేవిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర.